చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మన నారా లోకేష్ గారు మార్క్ నిలబడే విధంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం చాలా గర్వనీయం. ఈరోజు మీకు అందరికీ ఒక గూగుల్ మాత్రం చూస్తున్నారు. ఒక గూగుల్ అంత పెద్ద సంస్థ ఒక ప్రాంతానికి వచ్చిందంటే వైజాగ్కి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం సుమారు కొన్ని కిలోమీటర్ మేర ఫస్ట్ హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది, హోటల్స్ డెవలప్ అవుతాయి, చిన్న చిన్న కంపెనీస్ వస్తాయి. దానికి అనుసరణంగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం. ఈ డేటాస్ అంతా కూడా స్టోర్ చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఆ గూగుల్కి పోవాల్సి వస్తుంది. సో అట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పక్కన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో దాంతో మన రాష్ట్రంలో ఇక్కడంతా చదివి ఇక్కడ కష్టపడి ఇంతకుముందంతా ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేసే ఎంప్లాయీస్, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈరోజు ఏదైతే జిఎస్టీ ఉందో, ట్యాక్స్ ఉందో, మనం వాడే ప్రతి దానిపైన కూడా ఈరోజు మనం పన్ను కడుతూ ఉంటాం. స్టేట్ గవర్నమెంట్ కొంత, సెంట్రల్ గవర్నమెంట్ కొంత. ఆ డబ్బంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసంటే అక్కడ ఖర్చు పెట్టే డబ్బు కూడా ఆ రాష్ట్రానికి వస్తుంది. ఈరోజు అది లేకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే గూగుల్లో ఇటువంటి వాటి కంపెనీస్ అంతా జాబ్ వచ్చిన దానివలన ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు 40,000 కోట్ల పైన ఆదాయం